ఓం శ్రీ మాత్రే నమః. హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నేను లలితా సహస్రనామాలలోని 56వ శ్లోకం యొక్క అర్థం మరియు వివరణని వివరిస్తున్నాను. ముందుగా అయితే వీడియోని లైక్ చేసి చూడడం స్టార్ట్ చేయండి ప్లీజ్ అండి. లలితా సహస్రనామంలోని 56వ శ్లోకము. మహాతంత్ర మహామంత్ర మహాయంత్ర మహాసన మహాయాగ క్రమారాధ్య మహాభైరవ పూజిత. ఈ శ్లోకంలో మనకి 6 నామాలున్నాయి మొత్తం. 226వ నామము మహాతంత్ర అంటే గొప్పదైనటువంటి తంత్ర స్వరూపిణి అని అర్థము. తంత్రము అంటే ఏదేదో అనుకుంటాం కదా మనము, రహస్యమా ఏమిటి అని. అసలు తంత్రము అంటే విధానము అని ముందు నామాల్లో మనం తెలుసుకున్నాం కదా. ఒక దేవతను ఎలా ఆరాధించాలి, ఏమి పాటించాలి, ఎలా పూజించాలి అని తెలిపేదే తంత్రం. ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క తంత్ర విధానం ఉంటే, ముక్కోటి దేవతలకు ఉన్నటువంటి తంత్ర విధానాల స్వరూపమే అమ్మ లలితాదేవి. పరమేశ్వరుడు పార్వతీదేవికి అనేక తంత్రాలను ఉపదేశించాడంట. తంత్రము ఎన్ని రకాలుగా ఉన్నప్పటికీ వాటన్నింటిలో ఎంతో మహత్తరమైనటువంటిది తంత్రరాజము శ్రీ విద్యా తంత్రము. ఆ శ్రీ విద్యా తంత్ర స్వరూపిణిగా ఉన్నది జగన్మాత లలితా పరమేశ్వరీ దేవి. అందుకే అమ్మను మహాతంత్ర అని కీర్తించారు. తర్వాత నామము 227వ నామము మహామంత్ర అంటే సర్వ మంత్రములు తన స్వరూపముగా కలిగిన తల్లి అని అర్థము. మంత్రము అంటే కేవలము శబ్దమా? శబ్దం కాదు. మననం చేస్తూ ఉంటే మనల్ని రక్షించే తల్లి. ఆ రక్షించేదే మంత్రము. అలా సమస్త మంత్రములకు మూలము, ప్రతి మంత్రములో ఉన్నటువంటి చైతన్య శక్తి అమ్మే. అందుకే అమ్మని మహామంత్ర అన్నారు. తర్వాత నామము మహాయంత్ర అంటే అతి గొప్పదైనటువంటి యంత్ర స్వరూపిణి అని అర్థము. యంత్రము అంటే రాగిరేఖపై చెక్కబడినటువంటి చతురస్రాకారంలో ఉంటాయి. యంత్రము దేవత యొక్క నిర్గుణ స్వరూపము, శక్తి నిలిచే స్థానము అని అర్థం. అన్ని యంత్రాలలో శ్రేష్టమైనది, మహోత్తరమైనది యంత్రరాజము శ్రీయంత్రము. అదే శ్రీచక్రము. శ్రీచక్ర నివాసినిగా ఆ శ్రీచక్రంలో ఉన్న ప్రతి కోణము, ప్రతి ఆవరణలో శక్తిగా, బిందు శక్తిగా కొలువై ఉన్నది జగన్మాత లలిత త్రిపుర సుందరీ దేవి. అందుకే అమ్మను మహాయంత్ర అని. తర్వాత నామము మహాసన. అమ్మవారు ఎక్కడ కూర్చున్నారంటే అమ్మవారికి ప్రత్యేకంగా ఒక ఆసనం అవసరం లేదు. సమస్త సృష్టియే అమ్మకి ఆసనము. భూలోకం నుండి సత్యలోకం వరకు సమస్త లోకాలే అమ్మకు పీఠాలుగా, ఈ అనంత బ్రహ్మాండం అంతం కూడా దివ్య సింహాసనముగా విరాజిల్లు. ప్రతి తత్వమునకు అమ్మే ఆధారము. అందుకే అమ్మను మహాసన అని కీర్తించారు. తర్వాత నామము 230వ నామము మహాయాగ క్రమారాధ్య అంటే మహాయాగ విధానములో క్రమబద్ధమైనటువంటి పద్ధతిలో ఆరాధించబడుతుంది అని అర్థం. దేవతలు బండాసురుని సంహరించినప్పుడు, యాగం చేసినప్పుడు ఆ మహాయాగము నుండి ప్రత్యక్షమైనది అమ్మ లలితా త్రిపుర సుందరీ దేవి. ఆ యాగములు అనేక విధములుగా ఉంటాయి. వాటిని ఇష్టం వచ్చినట్లు కాకుండా శాస్త్రము నిర్దేశించినటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి క్రమ పద్ధతి ప్రకారము జరుగుతాయంట. ఆ క్రమాన్ని అనుసరించి చేసే ఆరాధనే మహాయాగము. శ్రీచక్రములో బిందు స్థానములో లలితా త్రిపుర సుందరీ దేవి కొలువై ఉంటారు. అష్టమాతృకులు ప్రథమ ఆవరణలో కొలువై ఉంటారు. వారిలో అష్టమాతృకులు అంటే 8 మంది. ఒక్కొక్కరికి 8 మంది చొప్పున 64, మొత్తం యోగినులు 64 మంది ఉంటారు. ఆ 64 యోగులతో కలిపి క్రమ పద్ధతిలో ఆరాధించడమే మహాయాగము. అందుకే అమ్మవారిని మహాయాగ క్రమారాధ్య అని కీర్తించారు. తర్వాత నామము 231వ నామము మహాభైరవ పూజిత. మహాభైరవునిచే పూజలు అందుకుంటున్న జగన్మాత లలితా త్రిపుర సుందరీ దేవి అని అర్థము. అయితే మహాభైరవుడు ఎవరు? శివుని యొక్క వివిధ రూపాలలో ఒక రూపము. మహాకాల భైరవ రూపము. భైరవ నామములో బా రా వా. బా అంటే భరణము, సృష్టి. రా అంటే రక్షణ, స్థితి. వా అంటే గమనము, అంటే సంహారము చేసే తత్వము. దీన్నే భైరవుడు అంటారు. భైరవుడికి 8 రూపాలు, అష్టభైరవులు. వారి యొక్క సమిష్ట స్వరూపమే మహాభైరవుడు అని అర్థం. ఈ అష్టభైరవులు ఎవరు అంటే అష్టాంగ భైరవ, గురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్ముక్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ. ఈ అష్ట భైరవుల యొక్క సమస్త రూపమే, సంయుక్త రూపమే మహాభైరవుడు. ఆ భైరవుడిచే పూజించబడుతున్న తల్లి కాబట్టి అమ్మను మహాభైరవ పూజిత అని కీర్తించారు. చూసారు కదండి వీడియోని. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ అండి, ఇప్పటి వరకు 55 నామాలు కూడా నా ఛానల్లో వివరించని వెళ్ళి చూడండి. మీకు నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.